దేవుడు పరీక్షిస్తాడు. ఎందుకు పరీక్షిస్తాడయ్యా అంటే మనల్ని పనికొచ్చే పాత్రగా వాడుకోవాలని, ఫలభరితమైన వ్యక్తిగా మార్చాలని. సో నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ ఏదైనా సరే అది నీ జీవితంలో ప్రవేశించినప్పుడు, నువ్వు యథార్థంగా నీతిగా జీవిస్తున్నప్పుడు, అటువంటి పరిస్థితులు నీకు వచ్చినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆత్మీయంగా జీవిస్తున్నాను, ప్రభుకు దగ్గరగా జీవిస్తున్నాను, తెలిసే తప్పు చేయటం లేదు, దేవుడికి అంగీకారంగా జీవిస్తున్నాను, అయినా నీకు ఈ కష్టం వచ్చింది, అయినా నాకు ఈ బాధ వచ్చింది, అయినా నాకు ఈ వ్యాధి వచ్చింది, అయినా నాకు ఈ విపత్తు వచ్చి పడిందంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. 10th క్లాస్ లో పరీక్షలు పెడతారండి. ఎందుకు పెడతారు చెప్పండి? వాడిని ఫెయిల్ చేయడానికా, లేకపోతే పాస్ చేసి కాలేజీకి పంపించడానికా? చెప్పండి దేనికోసం? ఎంసెట్ ఎగ్జామ్స్ ఉంటాయండి. ఆ ఎగ్జామ్స్ లో పాస్ అయితే ఏమవుతాడు? అయితే ఇంజనీర్ అన్నా అవుతాడు, లేదా డాక్టర్ అన్నా అవుతాడు. అనగా అర్థం ఏమిటి? పరీక్షలు మనల్ని ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి. దేవుడు నీ జీవితంలో నిన్ను పరీక్షిస్తున్నాడంటే నీకు ఒక శుభవార్త. నువ్వు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళడానికే దేవుడు నీ జీవితంలో పరీక్షలను అనుమతిస్తున్నాడు. ఒకవేళ ఈరోజు కరువు అనే కష్టం గుండా, ఆర్థిక ఇబ్బంది అనే కష్టం గుండా, అవమానం అనే కష్టం గుండా, లేదా ఈరోజు ఏ కష్టం గుండా నువ్వు వెళుతున్నావో అది ఒకవేళ దేవుడు పరీక్షించటానికి నీ జీవితంలో అనుమతించినట్లయితే అది నీకు శుభం, అది నీకు ఆశీర్వాదం. పరీక్షింపబడినటువంటి యోబు జీవితంలో రెట్టింపు ఆశీర్వాదాన్ని చూశాడు. పరీక్షింపబడినటువంటి షద్రక్, మెషక్, అబేద్నెగో దేశంలోనే ఉన్నత స్థానానికి వెళ్ళారు. పరీక్షింపబడినటువంటి దానియేలు ప్రధానమంత్రి స్థానానికి వెళ్ళాడు. పరీక్షింపబడినటువంటి యోసేపు దేశాన్ని పాలించేటటువంటి ఉన్నత స్థాయికి చేర్చబడ్డాడు. పరీక్షింపబడి ఆ పరీక్షలో పాస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకోగలిగారు. కాబట్టి సంగమా, నువ్వు చేసిన తప్పును బట్టి ఒకవేళ నువ్వు తిప్పలు కొని తెచ్చుకుంటే అది వేరే సంగతి. కానీ నువ్వు నీతిగా జీవిస్తున్నప్పటికీ నీ జీవితంలో ఏవైనా కష్టాలు, నష్టాలు, ఇరుకు, ఇబ్బందులు వచ్చి పడుతున్నాయంటే అవి బహుశా దేవుడిని పరీక్షించటానికి అనుమతించి ఉండొచ్చు. అది నిజమైనట్లయితే ఆ పరీక్షను జయించే ప్రయత్నం చేయి. అలా నువ్వు ఆ పరీక్షను జయించినట్లయితే ఉన్నతమైన ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు. అందులో సందేహము లేనే లేదు.